హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే తిరుపతి నుంచి అయితే మార్నింగ్ 5:30కి ఎక్కాం. బస్సు కాదు, ట్రైన్ అయితే ఎక్కాను ఫ్రెండ్స్. బస్సు వచ్చింది ఫ్లోలో. అయితే ట్రైన్ అయితే ఎక్కాము 5:30కి. అయితే మేము ఇక్కడ దిగాక అయితే 1:30 అవుతుంది. ఇప్పుడైతే మేము విజయవాడలో ఉన్నాము. మన ఆడియోలు అయితే ఆల్రెడీ స్నానం అయితే చేస్తారు. మేమైతే ఇప్పుడు దర్శనానికి వెళ్దాం. రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే విజయవాడలో శ్రీ కృష్ణవేణి నది ప్రవాహంలో ఉన్నాం మనం. రండి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి, ఇక్కడే మా డాడీ, మా తాత, మా అన్నయ్య అయితే స్నానం చేస్తారు. మేమైతే ముందుగానే వేరే దగ్గర అయితే చేస్తాము ఫ్రెండ్స్. ఇక్కడ చేద్దాం అనుకున్నాము, మనకైతే టైం లేదు, అందుకే మేమైతే ఇక్కడ చేయలేదు. మా డాడీ, మా అన్నయ్య అయితే చేశారనమాట. అలాగే మా తాతయ్య కూడా. చూడండి ఫ్రెండ్స్, అక్కడ మా అన్నయ్య అయితే మా అమ్మ కూర్చున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కొండపైకి వెళ్తున్నాము. మా డాడీ, మా తాతయ్య, మా అన్నయ్య అయితే స్నానం వచ్చి చేస్తారు కాబట్టి మనం అయితే ఇప్పుడు కొండపైకి వెళ్దాం. రండి చూపిస్తాను, రండి. ఎలా హాయ్ ఫ్రెండ్స్, మేమైతే పైకి వెళ్ళడానికి అయితే బస్సు అయితే ఎక్కుతున్నాం. ఇదిగోండి, ఉచిత బస్సు, అంటే ఫ్రీ బస్సులు అనమాట మనకి. రండి లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, చాలా ఖాళీగా ఉంది బస్సు అయితే. మేమే ఎక్కుతున్నాం. ఫ్రీగా కూర్చోడానికి పైకి వెళ్ళిపోదాం. రండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రీ బస్సు ఎలాగుందో. మొత్తం చిరిగిపోయి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బస్సు అయితే తీసారన్నమాట. పైకి వెళ్తున్నాం మనం. అదిగోండి, నడిచెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే మా కొండ ఎక్కుతుంది బస్సు అయితే. ఇవైతే కొత్తగా కడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కొండపైకి అయితే వస్తాం. రండి, ఇప్పుడైతే బస్సు అయితే దిగాం మేము. ఫ్రీ బస్సులు అయితే బాగా దొరుకుతున్నాయి అన్నమాట మనకైతే. ఇదిగోండి ఫ్రెండ్స్, తాగడానికి అయితే ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్ చేశారు మనకైతే. ఇదిగోండి, ఇక్కడ అయితే చెప్పులు పెట్టుకోవాలి మనం. ఆ ముందునైతే చూపిస్తున్నాం కదా ఫ్రెండ్స్, బస్సు వెళ్తుంది కదా, అక్కడైతే ముందునైతే కార్ పార్కింగ్స్ అయితే మనకు ఉన్నాయి. ఇటు సైడ్ అయితే బైక్ పార్కింగ్స్ ఉన్నాయి మనకైతే. ఫ్రెండ్స్, మేమైతే చెప్పులు అయితే ఇచ్చేసాము. లాకర్లో పెడుతున్నారు. మనకైతే ఒక కాయిన్ ఇస్తారు. మళ్ళీ ఆ కాయిన్ మనకు తెచ్చి వెలిగిస్తే మళ్ళీ మన చెప్పులు ఎక్కడ ఉన్నాయో అక్కడ తీసిస్తారనమాట. ఫ్రెండ్స్, మా అమ్మ అయితే తిరుపతిలో డ్రెస్ కొనుక్కుంది. మీకు ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎవరైనా కామెంట్ చేయండి ఎలా ఉందో. చూడండి, డ్రెస్ కుట్టించుకోలేదు ఇంకా, అంటే ఈరోజు గుడికి వేసుకొస్తానని మా అమ్మ అయితే తీసుకున్నాను అన్నమాట డ్రెస్. అమ్మ ఒకసారి తిరిగిట్టు.
ఫ్రెండ్స్ చూడండి, మనం తెచ్చుకున్న బాటిల్ అయితే మా నాన్న అయితే వాటర్ పడుతున్నారు. కూలింగ్ ఉన్నాయా? కూలింగ్ లేదంట ఫ్రెండ్స్. ఎండాకాలంలో కూలింగ్ ఉంటేనే మంచిది. ఫ్రెండ్స్ చూడండి, డబ్బులు లేని వాళ్ళు ఇక్కడైతే తీసుకొచ్చి ఏటీఎం బాక్స్ దగ్గరటే మళ్ళీ కామెడీగా ఉంది ఫ్రెండ్స్ చూడండి. కానీ మంచి పని చేశారు ఫ్రెండ్స్. ఎవరికైనా డబ్బులు అవసరం అయితే ఇక్కడైతే తీసుకోవచ్చు మనం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బయటకు అయితే వచ్చాము. చూడండి, మా డాడీ అలా అయితే బయట లొకేషన్ అయితే చూస్తున్నారు. రండి చూద్దాం అనుకున్న లొకేషన్ ఎలా ఉంది. చూడండి ఫ్రెండ్స్, కొండపైన అయితే ఓం అని రాశారు, భలేగా ఉంది లైటింగ్స్తోని. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు పైనుంచి అయితే కొంచెం కిందకు వచ్చాము. బస్ స్టాప్ దగ్గర అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక బస్సు ఉంది కానీ అది ఫుల్ అయిపోయింది. మా డాడీ అయితే ఇక్కడ ప్రసాదం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పులిహోర అయితే నాకు చాలా చాలా ఇష్టం, విజయవాడ పులిహోర అయితే నాకు. అందుకని మా నాన్న అయితే పులిహోర కోసం వెళ్తున్నాను. ఫ్రెండ్స్ చూడండి, మా డాడీ అయితే పులిహోర ప్యాకెట్లు అయితే తెస్తాడు నా కోసం అయితే. ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం పులిహోర అంటే. ఇక్కడ విజయవాడ పులిహోర అంటే నాకు ఇంకా ఇష్టం. ఇదిగోండి తెస్తాడు మా నాన్న అయితే పులిహోర ప్యాకెట్. రండి, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. బస్ అయితే వచ్చాక మనం అయితే కిందకి వెళ్ళిపోయి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బస్ అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం మనం అయితే. ఎందుకంటే వైజాగ్ వెళ్ళిపోవాలి కదా. మనం అయితే ట్రైన్ అయితే 9 గంటలకు ఉంది. మనం అప్పుడు దాకా రైల్వే స్టేషన్లో ఉండాలి. ఫ్రెండ్స్ ఇదైతే ఫ్రీ బస్ అనమాట. మనకి కొండ కింద వరకు అయితే ఫ్రీయే. మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 10 రూపాయలు కట్ అయితే మనం వెళ్ళాలి. ఎంతమంది ఉంటే అన్ని 10 అయితే కట్ వెళ్ళాలి. చూడండి, బస్ అయితే ఫుల్ అయిన తర్వాత బస్ డ్రైవర్ అయితే బస్ అయితే తీస్తారన్నమాట. అదిగోండి మా తాత మా అన్నయ్య అయితే అక్కడ ఉన్నారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వస్తాం. ఇదిగోండి బస్ అయితే దిగేసాం. రండి వెళ్ళిపో. ఫ్రెండ్స్ ఈ బస్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే 10 రూపాయల టికెట్తో రైల్వే స్టేషన్ దాకా తీసుకెళ్ళడం అంటే గ్రేటే. మన ఆటోకి అయితే 30 రూపాయలు. మా వాళ్ళు కొండపైకి వెళ్ళినా కొండ కింద దాకా, కొండపైకి పంపించలే ఫ్రెండ్స్, కానీ కింద దాకా అయితే 30 రూపాయలు అనమాట. నాకు ఎందుకంటే బస్సు అయితే బెటర్ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ కాసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకొని మనమైతే రైల్వే స్టేషన్కి అయితే లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మేము రైల్వే స్టేషన్ లోపలికి అయితే వస్తాము. మా ప్లాట్ఫారం దగ్గర వెళ్ళిపోతాం అంట 7 అది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మనం నైట్ అయితే 9:30కి ఎక్కాము కదా ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడైతే 3:30కి అయితే ట్రైన్ అయితే దిగాము ఫ్రెండ్స్. మనం ఇదిగోండి ట్రైన్, ఇదిగోండి మనం దువ్వాడ అయితే దిగాం. ఫ్రెండ్స్ మనమైతే ఆటో అయితే తీసుకున్నాం అనమాట. మన ఇంటి దాకా అయితే వెళ్తుంది. బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాం. రండి మన ఇంటికి అయితే వెళ్తాం. పద ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆటో అయితే బుక్ చేసుకున్నాం కదా. మనకు తెలిసిన ఆటో అయితే మా అన్నయ్యకి అయితే తెలుసాలు, వాళ్ళైతే తీసుకొస్తారన్నమాట. ఇప్పుడైతే మనం అయితే ఇంటికి వస్తాం.